ఇప్పుడు ఇంకొక మాట చెప్పుకుందాం, మనకు కీలకంగా ఉండేది. అసలు ఈ దుఃఖం మన ఎందుకు వదిలిపెట్టడం లేదు? 10 ఏళ్ల క్రితమైనా 20 ఏళ్ల క్రితమైనా జరిగిన దుఃఖం ఉంది, అది మనని ఎందుకు వదిలిపెట్టడం లేదు? మాటి మాటికి గుర్తొస్తుంది. అలాగే మన గొప్పతనాలు కూడా ఉన్నాయి, కొన్ని సన్మానాలు జరిగినవి, విశేషాలు ఉంటాయి కదా, అవి మనకి మాటి మాటికి ఎందుకు వస్తున్నాయండి? ఎవడొచ్చినా సరే కూర్చోబెట్టి సుత్తి ఎందుకు వేస్తున్నామండి? దీనికి మూల కారణం ఇప్పుడు చెబుతున్నాడు. ఇదే, ఈ సాంగత్యాన్ని వదులుకోగలిగితే ఏ ఆపద ఉండదండి. మనం దానికి వ్యతిరేకమైపోతున్నాం ఇవాళ. పోనీ వదులుకుందుకు ఏం చేయాలి తెలుసా? సాంగత్యాన్ని వదులుకోవచ్చు. ఎలా వదులుకోవాలి? మనం పొందుతున్న సాంగత్యం, వాళ్ళతో మనకుండే అనుబంధం, పోనీ అనుభవిస్తున్న సౌఖ్యాలు, ఇవి ఏవో ఎప్పటికప్పుడే ఆలోచించాలి. పునరాలింగ్యతే కాంత పునరేవచ భుజ్యతే శ్రేయం శిశుజన పునరాలింగ్యతే కాంత పునరేవచ భుజ్యతే సేయం శిశుజనప్రాయ సేయం శిశుజనప్రాయ లజ్జాయై మఖతామిఖ పునరాలింగ్యతే కాంత పునరేవచ భుజ్యతే సేయం శిశుజనప్రాయ లజ్జాయై మఖతామిఖ పునర్దినం పునరాత్రి పునఃకార్య పరంపరా పునరహం మన్యే ప్రాజ్ఞస్యేయం విడంబన అని 2 శ్లోకాల్లో రేవెడుతున్నాడు వశిష్ఠుడు. మీరు పొందుతున్న సాంగత్యాల పట్ల మీకు విసుగు రావడం లేదా? పునరాలింగ్యతే కాంత, నేను సూక్ష్మంగానే చెబుతా విషయాన్ని, దయచేసి మరోలా అనుకోకండి. మనం పొందుతున్న లైంగిక సౌఖ్యాల పట్ల కూడా ఒక వయస్సు వచ్చాక విరక్తి పొందాలి. పొందుతాం, పెద్దవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, కుర్రాళ్ళు ఉన్నా తెలుసుకోవడం మంచిదే కాబట్టి చెబుతున్నాను. లైంగిక బంధమే తీసుకోండి, భార్యాభర్త బంధమే తీసుకోండి. చాలా ఆరాటంగా ఉంటుంది మనుషులకు, అదేదో అన్నట్టుగా ఉంటుంది. అయిపోయిన తర్వాత ఇంతేనా, నమశివాయ, అయిపోయింది ఇక్కడ. ఇది ప్రతిరోజు ప్రతి బంధంలో అందరికీ అనుభవం ఉన్న విషయం. మళ్ళీ తయారైపోతున్నాం ఇక్కడ. అందుకే చెబుతున్నాడు యోగ వాసిష్ఠకర్త, పునరాలింగ్యతే కాంత, అదే భార్యతో అదే భర్తతో అవే సుఖాలు ఎన్నిసార్లు అనుభవించావయ్యా, విరక్తి రావట్లేదా అంటే ఒకడు అంటాడు తెలివైనవాడు, అందుకే నేను ఈ మధ్య కొత్త కేసు చూసుకున్నా అంటాడు. వీడిని చంపేయాలి పట్టుకుని ఇక్కడ. ఇదే మెట్ట వేదాంతం అంటే ఇదే, ప్రతిదానికి వ్యతిరేక వ్యాఖ్యానం అంటే ఇదే భార్య సౌఖ్యం చాలాసార్లు అనుభవించావుగా, అందుకే నేను కొత్త కేసు చూసుకున్నానంట బాబు మీలాంటి వాడిగా. అది వద్దనే చెబుతున్నాడు ఇక్కడ. కొత్త కేసు, పాత కేసు, సూట్ కేసు, బ్రీఫ్ కేసు ఉండవు, ఇంకా ఏ కేసు అయినా ఇంతే. అసలు విరక్తి రావాల్సింది ఎక్కడ అంటే, ఇంతకీ ఈ లైంగిక బంధం వల్ల నేను పొందుతున్న ఆనందం పావుగంట అరగంట మించదు కదా, దీనికోసం ఇంత సంసారం పెంచుకోవాలా, ఇంతమంది పిల్లల్ని కనాలా, వాళ్ళని పెంచాలా, పెద్ద చేయాలా, చదివించాలా, ఉద్యోగాల, వాళ్ళ మధ్య సమస్యల, వివాహాల, విడాకుల, ఇంత పెంట పడ్డానికి ఈ లైంగిక బంధమే కారణం కదండి. నిజాయితీగా ఆలోచిద్దాము. సంతోషం. చిత్తూరు శ్రోతలు అమిత రసజ్ఞులు సరిగ్గా అర్థం చేసుకుని స్పందించారు. ఇంత పెంట పెంచుకున్నది లైంగిక బంధమేనమ్మా, మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం ఇక్కడ. తోడు నీడ దూడ పేడ కూర్చునై చెల్తా, నీ శరీర వాంఛలను వాపుకోలేకే పెళ్లి చేసుకున్నావు, ఒప్పుకొని తీరా విషయం, ఒప్పుకో, యాక్సెప్ట్ ఇట్. మనం దేన్ని నిజాన్ని ఒప్పుకోమండి, ఏదో పెద్దదానికి కమ్మెత్తూ ఉంటాం ఇక్కడ, ఉప్పేసి కారం వేసి, ఏం లేదు ఇక్కడ, నిజం అది. నువ్వు బ్రహ్మచారిగా లైంగిక వాంఛలను నిగ్రహించుకుని ఉండగలిగితే నో పెళ్ళి, నో పెడాకులు, తీసేయి. శంకరాచార్య ఉండలేదా? వివేకానందుడు ఉండలేదా? ఆడవాళ్ళను కూడా బ్రహ్మచారులుగా ఉంచుతున్న సమాజాలు ఉన్నాయమ్మా, ఏం పర్వాలేదు, ఉంటున్నారు వాళ్ళు యోగజ్ఞానం, ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆడ మగ లెక్కేం లేదు ఇక్కడ. మైత్రి, గార్గేయి ఎంతోమంది ఉన్నారమ్మా మనకి వేద బ్రహ్మవాదునుడైన వాళ్ళు. కాశ్మీర్లో పుట్టింది లల్నాదేవి, ఎంతో సౌందర్యవతి అయిన స్త్రీ, పరమ శివభక్తురాలు. ఆవిడ 13 ఏళ్లకే మొత్తం వస్త్రాలన్నీ తీసేసింది, నగ్నంగానే దేశమంతా తిరిగింది, 70 ఏళ్ళు బతికింది, మహాకవిత్వాలు రచించింది. శివుడే నాకు భర్త, శివుడే నేను అని చెప్పిందమ్మా లల్లాదేవి, కాశ్మీర్ రచయిత్రి. ఆవిడ బతకలేదా? తమిళనాడులో పుట్టింది అవ్వయ్యార్, గణపతి భక్తురాలు. 9 ఏళ్ల వయస్సులో తండ్రి సంబంధాలు చూస్తూ ఉంటే జ్ఞానం పొందింది కాబట్టి, యోగ వాసిష్టం చదివింది కాబట్టి గణపతిని ప్రార్థన చేసింది. ఏమిటో తెలుసా? మా నాన్న నాకు సంబంధాలు చూస్తున్నాడు, నాకు పెళ్లిలో ఇరుక్కోవడం, పిల్లల్ని గండం ఇష్టం లేదు. గణపతి, నేను చిన్నపిల్లని కాబట్టే కదా సంబంధాలు చూస్తున్నాడు, నాకు 90 ఏళ్ల ముసలది అయిపోయేలాగా, జుట్టు నెరిసిపోయేలాగా, పళ్ళు ఊడిపోయేలాగా వరం ఇయ్యి, నేను నీ సన్నిధిని ఉంటానని గణపతిని ప్రార్థిస్తే గణపతి ఆవిడ్ని 70 ఏళ్ళ ఆవిడిగా మార్చేశాడండి. అవ్వయ్యారు 70 ఏళ్ల తర్వాత ఇంకో 20 ఏళ్ళు బతికిందమ్మా. అద్భుతమైన తమిళ కీర్తనలు గణపతి మీద రచించింది.
ఆ అవ్వయ్యారి జీవితంతో పోలిస్తే, ఆ లల్లాదేవి జీవితంతో పోలిస్తే, రామకృష్ణ పరమహంస సతీమణి శారదాదేవి జీవితంతో పోలిస్తే మన బోడి బతుకులు ఏ పాటి? మనం మనుషులమేనా? ఈ బతుకు బతికితే ఎంత, పోతే ఎంత? దేశానికి ఉపయోగపడింది వాళ్ళ మనమా? కొట్టుకుపోతున్నాం ఇక్కడ. మా బాయ్ ఫ్రెండ్, మా గర్ల్ ఫ్రెండ్ గడిది గుడ్డాను ఇక్కడ. ఇంత చేసి గర్ల్ ఫ్రెండ్ పుట్టినరోజుకి మెసేజ్ పంపకపోతే మన వాడికి 104 డిగ్రీల జ్వరం వచ్చేసింది ఇక్కడ. ఆ ఒక్క పుట్టినరోజు మెసేజ్ రాగానే హా అంటాడు ఇక్కడ. ఇదో పెద్ద ఊపి ఇక్కడ. ఇంతలోనే అపార్థాలన్నీ పుట్టినరోజు మెసేజ్లోనే ఇక్కడ. ఇంత చేసి వీళ్ళకి పెళ్లి చేసామనుకోండి, 2 ఏళ్ళు కాకుండా కొట్టుకు చచ్చిపోతున్నారు ఇక్కడ. మరి పుట్టినరోజులు మెసేజ్లు ఏమయ్యాయి తెలియదు ఇక్కడ. అంటే ఈ బంధాలు అశాశ్వతం. పునరాలింగ్యతే కాంత పునరేవచ భుజ్యతే. అదే భోగాలు మళ్ళీ అనుభవించావు. పోనీ ఆహారం తీసుకుందాం. ఏమండి, మాంసాహారం తినేవాళ్ళు, శాకాహారం తినేవాళ్ళు అందరూ ఆలోచించండి. నా పరిస్థితి నేను చెబుతా. ఎన్నిసార్లు పులిహోర తిన్నాను, ఎన్నిసార్లు బూర్లు తిన్నాను, ఎన్నిసార్లు పాకంగార్లు తిన్నాను, ఎన్నిసార్లు బాదుషాలు తిన్నాను అనుకోకుండా నాకు ఇష్టమైనవన్నీ చెప్పేశాను. అయినా ఈవేళ ఆ కళ్యాణ్ గారు ఇచ్చిన వసతిలో ఉంటే ఆ మునిరాజు అని మాకు వంట చేసేవాడు కనపడగానే, ఏమయ్యా బాదుషాలు చేయవయ్యా అన్నాను. పాపం చేసి పట్టుకొచ్చాడు. ఇంత పళ్ళేనండి నా కోసం. మీకు ఇష్టమని నాకు తెలుసండి, నేను పట్టుకొచ్చాను. నాకు నైవేద్యం పెట్టాడు. శుభ్రంగా లాగించేసి మళ్ళీ సాయంత్రానికి కూడా అట్టి పెట్టుకుని మిగిలినవి కూడా తినేసి. కానీ ఆలోచిస్తే ఈ బాదుషాలు, ఈ పులిహోర, ఈ బూర్లు, ఈ పాకంగారులు ఎన్నిసార్లు తిన్నాం ఇప్పటికీ? విరక్తి రావద్దా? అలాగే మాంసాహారం, చికెన్, మటన్, పలావ్, బొలావ్, ఆ పేర్లేవో నాకు తెలియదు. ఈ జన్మకు ఆ యోగం లేదు. వచ్చే జన్మ ఉంటే చూద్దాం. ఎన్నిసార్లు తిన్నావు? మళ్ళీ హోటల్కి వెళ్ళగానే ఐ ఆర్డర్డ్ చికెన్ బిర్యానీ యా అంటాడు వీడు తిని ఊరుకోకుండా మళ్ళీ దాన్ని ఫోటో తీసి ఫేస్బుక్లో పెడతాడు. వాడు వావ్ అంటాడు, వీడు బ్రేవ్ అంటాడు ఇక్కడ. అవతల బిల్లు వస్తుంది, అప్పుడు సావు అవుతుంది. ఇది వీడు తిన్న దరిద్రమే కాకుండా ఈ చికెన్ బిర్యానీ ఫేస్బుక్లో పెట్టడం ఏంటండి? వాడు వావ్ అనగానే వీడు బ్రేవ్, అప్పుడు బిల్లు పట్టుకొచ్చి సావు. ఎన్నిసార్లు తిన్నావు? ఇటీవల జరిగిన సంఘటన చెబుతున్నానమ్మా. ఒక కళాశాలలో, రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివే కుర్రాడు బిర్యానీ తినడం కోసం రాత్రి 10 గంటల వేళ కిటికీ పగలగొట్టేసి బయటికి దూకేశాడు. పక్కన మేడ ఉంది, మేడ మీద పడతాను అనుకున్నాడు. కింద పడ్డాడమ్మా. ఇనప ఊచలు గుచ్చుకున్నాయి. చచ్చిపోయాడు బిడ్డ, చచ్చిపోయాడు. 15 ఏళ్ల పిల్లాడు చచ్చిపోయాడు. ఆ తల్లిదండ్రులు ఎంత దుఃఖంలో ఉండుంటారు. పేపర్లో చదివి నేనే ఆ పూట నాకు అన్నం తినలేకపోయాను నేను. ఏమిటి పిల్లలు ఇలా ఆలోచిస్తున్నారు? బిర్యానీ కోసం ఇంత సాహసం చేయాలా? 11 గంటలకండి వాడు ఫ్రెండ్ వాడు ఆలోచించుకుని, ఎవరే మనం హాస్టల్లోంచి బయటికి వెళ్ళిపోయి ఏదో రకంగా బిర్యానీ తిని మళ్ళీ వచ్చేయాలి అని. కిటికీ ఏదో ఇక్కడ గ్రిల్ లేదు, కిటికీ తలుపులు తీసేశారు, దూకేశారు. పక్కన మేడ ఉండడం చూశారు, మేడ మీద పడతాం అనుకున్నారు. ఒకడు మేడ మీదే పడ్డాడు విచిత్రంగా, రెండో వాడు పక్కన ఉండే ఊసల మీద పడ్డాడు. వాడు ఈ పండవాడిని చూసి వాడప్పుడు మొత్తం అంబులెన్స్ కబురు చేసి నాన్న గొడవ చేశాడు. ఇంత చేస్తే బిర్యానీ పునరేవచ భుజ్యతే. ఈ బిర్యానీ ఎన్నిసార్లు తిన్నావయ్యా? తృప్తి లేదా? విరక్తి కలగట్లేదా? దానికోసం దొంగతనాలు చేయాలా? కిటికీలు దూకాలా? ప్రాణం పోగొట్టుకోవాలా? తల్లిదండ్రులు గర్భశోకం మిగల్చాలా? అంత అవసరమా? అంత రుచా? ఇంత చేస్తే బిర్యానీ అయినా, బూర్లు అయినా, బాదుషా అయినా ఎప్పుడంటే రుచి? పళ్ళెంలో ఉన్నప్పుడు మనకేం తెలియదు, తయారు చేసేటప్పుడు మనకేం తెలియదు, పళ్ళెంలో ఉన్నప్పుడు మనకేం తెలియదు, పట్టుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు మనకేం తెలియదు, నాలుక మీద పెట్టినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కడుపులోకి వెళ్ళాక మనకేం తెలియదు. ఇదో పెద్ద కుడితిగోలం అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ లోపల కనుక బైనాక్యులర్స్ పెట్టి మన పొట్టను మనమే చూసుకుంటే మళ్ళీ 3 రోజులు అన్నం తినలేం మనం. అంత దరిద్రంగా ఉంటుంది అది. మలమూత్రాల మధ్యలో ఉంటాయి ఈ పదార్థాలన్నీ. దరిద్రం, మనం అన్నం తినలేం. మరి బయట ఉన్నప్పుడు తెలియదు, తయారు చేసేటప్పుడు తెలియదు, పళ్ళెంలో ఉండగా తెలియదు, లోపలికి వెళ్ళాక తెలియదు. పదార్థపు రుచి కేవలం నీ నాలిక మీద ఉన్నప్పుడు నీకు తెలిసింది. ఎవరైనా ఒక పరీక్ష చేయండి. నాలిక మీద మధుర పదార్థం, మీకు ఇష్టమైన పదార్థం పెట్టుకున్నప్పుడు గడియారం చూడండి, సెకండ్లు లెక్క పెట్టండి. నేను మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, నాట్ మోర్ దాన్ 10 seconds. మీ నాలిక మీద ఏ పదార్థం 10 సెకండ్లు మించి ఉండదు. ఇంత చేస్తే మీకు రుచి తెలిసింది 10 సెకండ్లు. 10 సెకండ్ల కోసం 450 రూపాయల బిల్లు ఇవ్వాలా? ప్రాణాలు పోగొట్టుకోవాలా? ఇది ఆలోచన, ఇది వేదాంతం. ఇప్పుడు ఆలోచించండి. వేదాంతం ఈజ్ పాజిటివ్ థింకింగ్, నాట్ నెగటివ్ థింకింగ్. వేదాంతం పాజిటివ్ థింకింగ్.
వేదాంతం తెలిసిన వాడే ఉద్యోగం బాగా చేస్తాడు, వేదాంతం తెలిసిన వాడే సంసారం బాగా చేస్తాడు. వేదాంతానికి మూలమైనటువంటి కృష్ణ పరమాత్మ 16,000 సంసారాలు చేయగలిగాడంటే వేదాంత వేద్యుడు కాబట్టే చేయగలిగాడమ్మా. ఆయనకి తెలుసు ఎవ్వరితో ఎటువంటి సాంగత్యం లేదు. 16,000 మంది భార్యలమని వాళ్ళు చెప్పుకున్నారు, ఈయన ఎక్కడా చెప్పలేదు ఆ విషయం. వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళు గ్యాస్ కార్డులు, వాళ్ళ పాన్ కార్డు వాళ్ళు తెచ్చుకుని సంసారాలు చేసుకున్నారు. మీరు చేసుకోండి అని చెప్పాడు. ఆయనకి సుఖంగా కూర్చున్నాడు, కాలిమి కాలేసుకుని వాళ్ళకి ఇష్టమే చేసుకున్నారు. ఈయన అందులో ఒకళ్ళని కూడా ఇష్టపడి చేసుకున్నారు. రుక్మిణీదేవి సహా అందరూ వాళ్ళు ఇష్టపడి చేసుకున్న వాళ్ళ. ఈయన ఎవరి మీద మోజు పడాల అంటే ప్రపంచం నీకు పదాక్రాంతం కావాలంటే నువ్వెవరి మీద మోజు పడకూడదు మిత్రమా, అప్పుడే నువ్వు సుఖంగా ఉండగలుగుతావు. నువ్వు మోజులో పడ్డావంటే గాజు సీసాలాగా పగిలిపోయినట్టే లెక్క. నువ్వు మోజులో పడకూడదు, నువ్వు వ్యామోహంలో పడకూడదు. పునరాలింగ్యతే కాంత పునరేవచ భుజ్యతే సేయం శిశుజన క్రీడా సేయం శిశుజన క్రీడా లజ్జాయై మహతామ్యక. ఇదంతా చిన్నపిల్లల చేష్టలా ఉందయ్యా. తిన్నదే తిన్నావు, పడుకున్న పడకే పడుకున్నావు, అదే దుప్పటి 100 సార్లు కప్పుకున్నావు, అదే కల 10 సార్లు కన్నావు. సిగ్గు లేదా? ప్రాజ్ఞస్యేయం విడంబన లజ్జాయై మహతామిక. జ్ఞాని అయిన వాడు సిగ్గుపడతాడయ్యా ఈ విషయాలు చూసి. ఇన్ని తింటున్నాం, ఇన్నిసార్లు పడుకున్నాం, ఇన్నిసార్లు తెల్లారింది, ఇన్నిసార్లు ఈ బట్టలు కట్టుకున్నాం, ఏం చేశాం, ఏం తెలుసుకున్నాం అని ఆలోచించకపోతే అంతే. పునర్దినం పునరాత్రి పునఃకార్య పరంపర. మళ్ళీ తెల్లారుతోంది, మళ్ళీ చీకట పడుతోంది, తెల్లారింది లేస్తున్నాం, చీకట పడింది పడుకుంటున్నాం. పునఃకార్య పరంపర. పొద్దున్నే ప్రణాళిక వేసుకున్నాం, ఏవో పనులు చేసాం, రాత్రి ఇంకో ప్రణాళిక వేసుకున్నాం, ఇంకేవో పనులు చేసాం. ఇవన్నీ విసుగు రావట్లేదా? పునరహం మన్యే. మాటి మాటికి చేసిన పనులు నేను చేశా అని చెప్పుకుంటున్నాం. ఏదైనా చిన్న అవమానం జరిగితే నాకేం వచ్చింది, చిత్తూరులో ఇంతమంది ఉన్నారు నాకే రావాలా అంటే వాళ్ళు ఎవరికైనా వస్తే నీకేం బాధలేదు ఇక్కడ అని. అవమానం వచ్చినా నీకే, సన్మానం చేసినా నీకే, అన్నిటికీ నేను అనేది ముందుకు వస్తుంది. ఆ నేనే సమస్త దుఃఖాలకి మూలం మిత్రమా. దాన్ని పోగొట్టుకో. పునరహం మన్యే ప్రాజ్ఞస్యేయం విడంబన. ఇప్పుడు చెబుతున్నాడు దాన్ని పోగొట్టుకోవడం ఎలాగా, పరిష్కారం చెప్పాలి కదా. ఆ నేను అనేదాన్ని, ఈ సాంగత్యాన్ని, మళ్ళీ విసుగొస్తున్న పనులు చేయకుండా ఉండడాన్ని పోగొట్టుకోవడం ఎలాగ? పనులు మానేయక్కర్లేదు, సంసారం మానేయక్కర్లేదు, భోగాలు అనుభవించడం కూడా మానేయక్కర్లేదు. దుఃఖాలు మనం వద్దన్నా వస్తాయి, తప్పదు. సుఖాలు ముసలి వాళ్ళ వెంట్రుకల్లాంటివి, మనం ఆపినా ఆగవు, రాలిపోతూ ఉంటాయి. దుఃఖాలు పడుచు వాళ్ళ వెంట్రుకలు లాంటివి, మనం ఆపినా ఆగవు, పెరుగుతూ ఉంటాయి. అంచేత పెరిగే దుఃఖాన్ని, రాలిపోయే సుఖాన్ని దేన్ని పట్టించుకోవద్దు. పెరిగినా రాలిపోయినా వెంట్రుక ముక్కేగా అంటే గొడవలేదు. ఇంకా ఏదైనా వెంట్రుకే కదా. సుఖాలు ముసలి వాళ్ళ వెంట్రుకలు లాంటివి, మనకి చెప్పకుండానే రాలిపోతూ ఉంటాయి. దుఃఖాలు పడుచు వాళ్ళ జుట్టు లాంటిది, అనుకోకుండానే పెరుగుతూ ఉంటుంది. అంచేత ఏదైనా వెంట్రుక మొక్కే కదా, పెరిగినా రాలిపోయినా. అంచే సుఖ దుఃఖాలు రెండు వెంట్రుక మొక్క కింద భావించాలంటే ఏం చేయాలి? మనోమాత్రేణ సుహృదా సదైవ సఖవాసిన సఖ కించిత్ పరామృశ్య భవత్యాత్మా సముద్ధృతగా. మన మనస్సునే మనం గమనించాలి. ఈ ఆశలు ఎక్కడ పుడుతున్నాయో, ఈ కోరికలు ఎక్కడ పుడుతున్నాయో, ఈ భయాలు ఎక్కడ పుడుతున్నాయో అక్కడికే మనం వెళ్ళాలి. మన మనస్సునే మనం గమనించాలి. మనోమాత్రేణ సుహృద. మనకందరికంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? ఎవరిని అడిగినా కుర్రాళ్ళని కానీ అమ్మాయిలని కానీ ఎవరు బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఎవరో బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో పేరు చెబుతారు, లేకపోతే వాళ్ళ అమ్మో నాన్నో ఎవరో చెప్తారమ్మా, మా బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ మై ఫాదర్ అంటారు. అది కూడా బెస్ట్ ఫ్రెండ్ కాదు. నీ మనస్సే నీకు బెస్ట్ ఫ్రెండ్. నీ మనస్సును మించిన ఫ్రెండ్ నీకు లేదు మిత్రమా. నీ మనస్సుతోనే నువ్వు సహవాసం చేయి. మనస్సు ఎప్పుడు ఏ ఆలోచన చేస్తోంది, అది మంచిదా చెడ్డదా, ఈ ఆలోచన వల్ల ఫలితం ఏమిటి, దానివల్ల మనం ఏం పొందుతున్నాం అని ఆలోచిస్తే మనస్సును మించిన స్నేహితుడు లేడు, మనస్సును మించిన శత్రువు కూడా లేదు. మనస్సు ఎప్పుడు శత్రువు అవుతుంది? నువ్వు సరిగ్గా తీసుకోకపోతే. నువ్వు సరిగ్గా తీసుకుంటే మంచి స్నేహితుడు. అదే ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ మనోమాత్రేణ సుహృద. నీ మనస్సును మించిన స్నేహితురాలు ఎవరూ నీకు లేరయ్యా. సదైవ సఖవాసిన. పైగా మనస్సుతో స్నేహం చేయాలంటే ఒక సౌఖ్యం ఏమిటో తెలుసా? ఎప్పుడూ మనతోనే ఉంటుంది.
ఎంత గొప్ప స్నేహితుడితో మనం స్నేహం చేసినా వాడు ఎప్పుడూ మనతో ఉంటాడని చెప్పలేమండి. ఒక ఇద్దరు అమ్మాయిలు కాలేజీలో చదువుకున్నప్పుడు బాగా స్నేహంగా ఉంటారు. తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు అవుతాయి. ఈ అమ్మాయి ఆస్ట్రేలియా పెడుతుంది, ఇంకో అమ్మాయి అమలాపురంలో ఉంటుంది. ఏమైంది? స్నేహం ఇక్కడ ఫోన్లో మాట్లాడుకోవలసిందే. ఇప్పటికింకా ఫోన్లు ఉన్నాయి. పూర్వం ఏమున్నాయి? ఉత్తరాలు రాసుకోవలసిందే. ఆ ఉత్తరం అందుతుందో లేదో మనకే తెలియదు. ఒక భార్య పాపం దూరంగా ఉండి ఆషాఢ మాసంలో భర్తకు ఉత్తరం రాసిందిట. ఏం రాసింది తెలిసే? ఉత్తరం రాసి, ఈ ఉత్తరం అందకపోతే చెప్పండి, ఇంకో ఉత్తరం రాస్తా అందడే నమశివాయ. అందకపోతే ఎలా చెప్పాలి? అందాక కదా తెలిసేది. ఉత్తరం రాసి దాంట్లో చివరిలో రాసింది అమాయకంగా, ఈ ఉత్తరం అందకపోతే చెప్పండి, వెర్రిమోహం వేసుకుని ఊరుకోకండి, ఇంకో ఉత్తరం రాస్తా. ఎలా చెప్పాలి? అందకపోతే కదా. అందాక అందులో ఈ ముక్క ఉంది, అందితే కానీ నువ్వు రాసిన ముక్క వాడు చదవడు. అందిదాకా నీకు చెప్పాల్సిన పని ఏం లేదు. అందలేదు, నీ రాసిన మొక్క కూడా చదవలేదు. ఎలా చెప్పమంటావు? అమాయకత్వం అంటే ఇదే. అమాయకత్వం అంటే ఇదే. ఉత్తరం అందకపోతే చెప్పండి, ఇంకో ఉత్తరం రాస్తా అంటే అందాలా వద్దా? అలాగే పూర్వం ఉత్తరాలు రాసేవారు. ఇప్పుడు సరే ఫోన్లు ఉన్నాయి, ఏమున్నా దూరం అయిపోయారా లేదా? మనం ఎవరితో ఎంత స్నేహం చేసినా నిత్యము మనతే ఉండమంటే ఉండరు. మా తల్లి తండ్రి కూడా ఎలా ఉంటారండి? వీళ్ళ తల్లిదండ్రులు అందరూ ఇక్కడ ఉంటున్నారు, పిల్లలు ఎక్కడో బెంగళూరులో ఉంటున్నారు, ఇతర దేశాల్లో కూడా ఉంటున్నారు. చాలా ఇళ్లలో తల్లిదండ్రులు ఇద్దరే ఉంటున్నారు. సదైవ ఎప్పుడు ఎలా ఉంటారంటే సాధ్యం కాదు. కానీ మనస్సు ఎలాంటిది అంటే ఎప్పుడూ నీతోనే ఉంటుంది. నువ్వు పడుకున్నా నీతోనే ఉంటుంది, అన్నం తింటున్నా, స్నానం చేస్తున్నా, దుఃఖపడుతున్నా, సంతోషిస్తూ ఉన్నా, ఏం చేసినా నీతోనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఆశ్చర్యం ఏమిటంటే మనం పోయినప్పుడు కూడా మనతో వచ్చేది మనస్సే, మిగిలిన శరీరం రాదు. మనస్సు మనతో వస్తుందండి. మనస్సు రాకపోతే జన్మ ఉండదు. అది మనస్సు రాకపోతే అదృష్టం, జన్మే ఉండదు. కానీ మనస్సు వస్తుంది, మనస్సు వస్తుంది. అందులో ఉండే రాగద్వేషాలే తర్వాత జన్మకు కారణం. ఖచ్చితంగా భగవద్గీతలో చెప్పాడు కదా, యం యం వాపి స్మరన్ భావం త్యజింతే కళేబరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితః. మనిషి పోయేటప్పుడు తన మనస్సులో ఏ ఆలోచన పదే 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 తలుచుకుంటూ ఉంటాడో అటువంటి జన్మే వెంటనే ఎత్తుతాడు. అంచేత ఏం చేయాలి మనం? అంత్యకాలేతు మామేవా స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. 2:8 అధ్యాయం అక్షర పరబ్రహ్మయోగంలోనే ఉంటాయి. అంచేతనే అంత్యకాలంలో ఎవరైతే నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః అని జపం చేస్తూ ఏ కోరిక లేకుండా ఏ బంధము లేకుండా వెళ్ళిపోతారో వాళ్ళు జన్మ లేకుండా మోక్షం పొందుతారు. ఖచ్చితంగా మోక్షం పొందుతారు. అప్పుడు ఆ భజన చెయ్యాలి అంటే ఎప్పటి నుంచే మొదలు పెట్టాలి? అప్పటికప్పుడు రాదు. అది స్విచ్ చేస్తే వెలిగే లైటు కాదు. ఆ అలవాటు ఉండాలి. మీకు గాంధీ గారి లెక్క మహానుభావుడు నిజంగా. ఎవరో వచ్చాడు ఒక ఉగ్రవాది, బాపూజీ నమస్తే అన్నాడు, పేల్చి పారేశాడు. వెంటనే ఆయన నుంచి ఏమొచ్చి, హే రామ్. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం. ఎంతోమంది చంపేశారు. వాళ్ళు ఏమన్నారు? ఎవడరా ఎవడరా అన్నాడు. ఎవడరా అనేలాగో పోయాడు. వీడు ఎవడరా అనుకుంటే వాడు ఇంట్లో పడతాడు మళ్ళీ ఇక్కడ. మరి గాంధీ గారికి అలా లేదే. అదే హత్య ఆయన మీద జరిగితే అంత ప్రయత్నంలో ఆయన హే రామ్ అని వెళ్ళిపోయాడు. ఆయన హే రామని స్మరించుచు ఆ రామునిలోన గనిసే. సాగర ఘోషంలో గాంధీ మరణాన్ని గురించి రాసిన పద్యం ఇది. హే రామని స్మరించుచు ఆ రామునిలోన గలిసే అంతట నిండన్ తేరే నామను గీతి ప్రసారం అయి తేరే నామను గీతి ప్రసారం అయి జాతి గుండె సంద్రంబాయన్. హే రామ్ అని వెళ్ళిపోయాడంటే కారణం అండి, ఓ పక్క స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూనే, ఓ పక్క ఆత్మకథ మొదలైన పుస్తకాలన్నీ రాస్తూనే, ఓ పక్క ఊరూరు తిరిగి ఉపన్యాసాలు ఇస్తూనే, అది కూడా రైల్లో థర్డ్ క్లాసులో ప్రయాణం చేస్తూనే, ఓ పూట తిని ఓ పూట తినక బొంబాయి శనగలు తిని కాలక్షేపం చేసిన మహానుభావుడు సబర్మతి ఆశ్రమంలో ఉన్నప్పటి నుంచే రామ్ 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 అనే నిరంతర నామస్మరణ మానలేదు. అది ఆయన్ని అంత్యకాలంలో కాపాడింది. మనం చేయాల్సింది అది. ఏ పనిలో ఉండనా భగవంతుని స్మరించలేవా? ఇల్లు ఊడుస్తున్నాం, బట్టలు ఉతుకుతున్నాం, అన్నం తింటున్నాం, భగవంతుని స్మరించలేమా? అప్పుడు కూడా సొల్లు సోది ఎందుకండి? పని లేకుండా ఎంతసేపు మాట్లాడతాం? అంతగా మాట్లాడాలంటే ఓ పని చేద్దాం, ఈ సొల్లు సోదికి ఒక అరగంట కేటాయించేద్దాం. టైం గొడవలేదు, సొల్లు సోది అని రాసేయండి. అక్కడ మీరు సొల్లు సోదిగానే పిలవండి, కూర్చోబెట్టండి, ఒక అరగంట అయ్యాక అయిపోయిందని చెప్పండి. దానికో టైం. అది లేకపోతే ఏమవుతుందంటే ప్రమాదం అంటే ఎప్పుడు అదే గొడవ. దానికి అర్థం ఉండదు, అంత ఉండదు.
పారాయణకో సమయం పెట్టుకున్నాం కదా, స్నానానికో సమయం ఉంది కదా, అన్నానికో సమయం ఉంది కదా, ఎవరితోనన్నా ఫోన్ మాట్లాడడానికి కూడా ఓ సమయం పెట్టుకోండి. ఎంత బాగుంటుందో మీ జీవితం. ఎవరితో మాట్లాడడానికైనా ఓ సమయం, మీకు అనుకూల సమయం, వారిని అప్పుడే చేయమనండి, లేకపోతే మానేయమనండి. యథవ మానవ సంబంధాలు పోయినా మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ నాకు ఇదే వీలవుతుంది, నీకు ఇష్టమైతే చేయ, లేకపోతే మానేయి. తగ్గిపోతారు స్నేహితులు, తగ్గిపోవడమే కావాలి. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చాక ఇంకా ఈ ఫ్రెండ్షిప్లు ఏంటంటే పని లేకుండాను. భగవంతుడు ఒక్కడే ఫ్రెండ్, ఇంకే ఫ్రెండ్ మనకు అవసరం లేదు. ఇక్కడ ఆయనతో సాంగత్యం పెంచుకోవాలి, ఇవన్నీ తగ్గించుకోవాలి. అదే చెబుతున్నాడు ఇక్కడ పనిగట్టు. మనోమాత్రేణ సుహృద, నీ మనస్సే నీకు స్నేహితుడయ్యా. సదైవ సఖవాసిన, స్నేహితులైనా భార్య అయినా భర్త అయినా పిల్లలైనా ఎవరైనా నీతో కూడా వస్తారని చెప్పలే, మనస్సు నీతో కూడా వస్తుంది ఖచ్చితంగా. సఖ కించిత్ పరామృశ్య, అటువంటి మనస్సుతో నువ్వు ఇప్పుడే మాట్లాడరాదా? ఆ మనస్సులోకి వెళ్ళరాదా? ఆ మనస్సు ఎక్కడుందో చూడరాదా? గమనిస్తే ఆ మనస్సే నువ్వు, నేను అని ఇందాక అహం అన్నామే, ఆ అహం అంతా ఈ మనస్సే. అహం లేకపోతే మనస్సు లేదు. ఆ విషయం అర్థమవుతుంది. ఆత్మ ఒక్కటే ఉంది. సర్వాత్మనా పరం బ్రహ్మ, శ్రోతురాత్మతయా స్థితం, నాయాసో బ్రహ్మ విజ్ఞప్తౌ ఇది వేదాంత డిండిమహ అని శంకరాచార్య చెప్పినట్టుగా సర్వాత్మగా నిండి ఉన్న పరమాత్మే దర్శనమిస్తాడు మనస్సులోకి వెళ్ళి ఆలోచిస్తే. అప్పుడు భవత్యాత్మ సముద్ధృతగా, నీ మనస్సును నువ్వే గమనిస్తే మనస్సు ఆలోచించడం ఆగిపోతుంది. మనస్సు ఆలోచించడం ఆగిపోయిందంటే మిగిలింది ఆత్మ. ఆ ఆత్మయే నువ్వు, ఆ ఆత్మయే శివుడు, తేడా ఏమీ లేదు అక్కడ. దాని మీదే మనం దృష్టి పెట్టగలగాలి. భవత్యాత్మ సముద్ధృతగా, దానికోసం చేయవలసిన అభ్యాసం ఏమిటయ్యా? చిత్తేన చేతస్య మమాసు నీత్వా, చిత్తేన చేతస్య మమాసు నీత్వా, శుద్ధేన ఘోరాస్త్రమివాస్త్రయుక్త్యా, శుద్ధేన ఘోరాస్త్రమివాస్త్రయుక్త్యా, చిరాయ సాధోత్యజ చంచలత్వం, చిరాయ సాధోత్యజ చంచలత్వం, విమర్కటో వృక్ష ఇవాక్షతశ్రీః. ఆ మనస్సుతో మనం చేయాల్సిన సాధన ఏమిటంటే చిత్తేన చేతశమం ఆసు నీత్వా, మనస్సుతోనే మనస్సును జయించాలి. ముళ్ళు తీయాలంటే ముళ్ళు ఉపయోగిస్తాం కదా, కాల్లో ముళ్ళు గుచ్చుకుంది. ఇప్పుడంటే ఏవో రకరకాలు వచ్చాయి. పూర్వం ఏం చేసేవారు, రైతులు ముళ్ళు గుచ్చుకుంటే ఈత చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, ఈత ముళ్ళు ఒకటి తీసుకునేవారు, కాల్లో ముళ్ళు తీసేవారు. తీసాక ఏం చేస్తారు, 2 ముళ్ళు అవతల పారేస్తారా లేదా? లేకపోతే ఈ ముళ్ళు మళ్ళీ ఉండాలని బొడ్డు దగ్గర కొంగుకు ముడేసాడు అనుకో, ఆ ముళ్ళు గుచ్చుకోవడం మొదలు పెడుతుంది. ఇంకా మళ్ళీ ఈత ముళ్ళు దొరకదా ఏంటి? ముళ్ళు తీయడానికి ముళ్ళు ఉపయోగించాం, చివరికి 2 ముళ్ళు పారేసావా లేదా? అలాగే మనస్సును గెలవడానికి మనస్సును ఉపయోగించాం, చివరికి ఆ మనస్సును వదిలేసాం. అదే మోక్షం. దాంతోనే దాన్ని గెలవాలి, దాన్ని వదిలేయాలి. కొంచెం అశుభం అనుకోకండి, విషయం చెబుతా. శ్మశానంలో ఎప్పుడైనా దహనం జరుగుతున్నప్పుడు చూడండి, గొప్ప వేదాంతం తెలుస్తుంది. కట్టెలు పెట్టి శవాన్ని దహనం చేస్తారు. మధ్యలో కట్టెలు పైకి కదపాలి కదా, లేకపోతే మండదు కదా. అందుకని అక్కడ ఒక ఆయన ఉండి ప్రత్యేకం కాటికాపరగా ఉండే ఆయన ఓ పెద్ద కట్టె పట్టుకుంటాడు అందులోంచి. దీంతో ఈ కట్టెలు బాగా పైకి ఎగదోస్తాడు. శవం అవయవాలు పైకి ఎగిరి పడుతూ ఉంటాయి. మన బతుకు మనకు అర్థమవుతుంది, అందుకే చూడమని చెబుతున్నాను నేను. వాడు బాబాయ్ అయినా ఇంకోడైనా మనవాడేగా, వాడు బతుకున్నట్టు వాడికి పట్టిన యోగం మనకి పట్టదా? ఒక్కొక్క కాలు ఎగిరి పడుతుంది. ఆయన ఏం చేస్తాడో తెలుసా, ఈ కర్రతోటి ఆ కాలు తీసి లోపల వేస్తాడు. ఏమో ఇదే బతుకు. ఇంత ఈ కాలుకి ఇప్పటికి 3 ఆపరేషన్లు చేయించాం. హైదరాబాద్ వెళ్ళి పనిగట్టుకుని దీన్ని ఇలా తీసి బయట వేసేసాడు. ఆ కట్టెలన్నీ కదిపి దాన్ని బాగా మంటపడి చివరిలో ఈ కట్టె అందులో బారేస్తాడు, అది ఇంటికి పట్టుకెళ్ళడం. ఇవన్నీ కదపడం కోసం దాన్ని ఉపయోగించాడు. దాన్ని బారేస్తున్నాడా లేదా? మనస్సును జయించడానికి మనస్సునే ఉపయోగించాలి, మొత్తం వదిలేయాలి చివరిలో. అదే మోక్షం అంటే. దాని సాధనము అదే, సాధ్యము అదే, దాంతో వచ్చే చికాకది. అలా ఉండగలిగితే ఏమవుతుంది? చిత్తేన చేతశమమాసు నీత్వ, దాన్ని ఎలా జయించాలట? శుద్ధేన ఘోరాస్త్రమివ అస్త్రయుక్త్య, ఎంత గొప్ప అస్త్రాలనైనా సరే అస్త్రంతో జయించడం ఉందా లేదా? ఎంత గొప్ప అస్త్రాలనైనా, బ్రహ్మాస్త్రం అంటారు, గొప్ప అస్త్రాలంటే అవి. ఆగ్నేయాస్త్రం అంటారు, వాయవ్యాస్త్రం అంటారు,
ఉందండి. బ్రహ్మాస్త్రానికి బ్రహ్మాస్త్రమే విరుగుడు. ఆగ్నేయాస్త్రం వేశారనుకోండి, కర్ణుడు ఆగ్నేయాస్త్రం వేస్తే అర్జునుడు వారుణాస్త్రం వేస్తాడు. అగ్నిని నీరు అర్పుతుంది కాబట్టి జలం. ఆయన అగ్ని పుట్టించాడు బాణం ద్వారా, ఈయన నీటిని పుట్టించాడు, అయిపోయింది. అది చల్లారిపోయింది. ఇంకొక ఆయన వాయవ్యాస్త్రం వేశాడు, వెంటనే అర్జునుడు పర్వతాస్త్రం వేశాడు. వాయువు ఇలా వస్తూ ఉంటుంది, పర్వతం దాన్ని అడ్డుకుంటుంది. వాయువుని పర్వతం అడ్డుకోగలుగుతుంది. కానీ తిరుగులేని అస్త్రాలు రెండు ఉన్నాయి. ఒకటి నారాయణాస్త్రం, రెండు పాశుపతాస్త్రం. శివకేశవులంటే అంత గొప్పవాళ్ళు. ఒకటి నారాయణాస్త్రం, దానికి వేరే అస్త్రం లేదు. బ్రహ్మాస్త్రం వేసినా కుదరదు. కానీ నారాయణాస్త్రానికి విరుగుడు ఏమిటో తెలుసా? శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అని మొత్తం. అది ఎవరైనా శత్రువులు మన మీద ప్రయోగిస్తే ఆయుధాలన్నీ వదిలేసి నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి నారాయణమూర్తి నన్ను కాపాడు అంటే అస్త్రం హాయిగా ఆశీర్వదించి వెళ్ళిపోతుంది. నారాయణుని స్వభావమే అస్త్ర స్వభావం కూడా. ఆశీర్వదించడమే విష్ణువు స్వభావం, అస్త్ర స్వభావం కూడా. ఎదిరించకూడదు. నారాయణాస్త్రాన్ని ఎదిరించకూడదు. ఎదిరిస్తే అది రెచ్చిపోతుంది. దాసోహం అంటే వెంటనే వెళ్ళిపోతుంది. భారతంలో జరుగుతుంది ఆ ఘట్టం. తండ్రిని చంపారన్న కోపంలో అశ్వత్థామ 15వ రోజు సాయంత్రం నారాయణాస్త్రం ప్రయోగిస్తాడు. ధర్మరాజు ఏం చేయాలో తెలియక అయిపోయింది, అంతా చచ్చిపోయాం, నారాయణాస్త్రం మన దగ్గర విరుగుడు లేదు, ఇంకేముంది అంటాడు. ధర్మరాజు ముందే లొంగిపోదామని చూస్తాడు. అర్జునుడు ఆలోచిస్తూ ఉంటాడు. కృష్ణుడు ఒక్కడే, అర్జునా కంగారు పడకు, నాకు తెలుసు దాని గురించి, వదిలేయి, ఆయుధాలు వదిలేయి, కింద పడుకో, శరణం, వెళ్ళిపోతుంది అని ఆయన కూడా పడుకుంటాడు. ఒక్కడు పడుకోడు, మొండి మనిషి భీముడు. నేను పడుకోను, నేను ఎదిరిస్తా అని బాణాలు వేసుకుని పెడతాడు. నోరు మూసుకో పిచ్చిమోహమా, చచ్చిపోతావు. ఎందుకంటే భీముడు ఎదురెళ్ళగానే అది రెచ్చిపోతుంది. అది ఎదిరిస్తే రెచ్చిపోతుంది నారాయణాస్త్రం. శరణం అంటే క్షమించి వదిలేస్తుంది. అక్కడ అలాగే ఉండాలండి. నీకు పిచ్చికోపం చూపిస్తే అలాగా. భీముడు ఎదురెడుతూ ఉంటాడు. కృష్ణుడు అర్జునుడు పరిగెత్తుకుని వచ్చి బలవంతంగా భీముడు భుజాలు పట్టుకుని నేల మీద పడుకోబెట్టి మళ్ళీ వీడు మధ్యలో లేస్తాడేమో అని వాడి మీద అర్జునుడిని పడుకోమని అర్జునుడి మీద కృష్ణుడు పడుకున్నాడు. ఇది భారతం. 15వ రోజు సాయంత్రం యుద్ధం చదవండి మీరు. వ్యాసభారతంలో ఇంత గగురు పొడిచే దృశ్యాలు ఉంటాయి. అసలు వ్యాసభారతంలో మనం చదవాల్సింది ద్రోణ పర్వం అని. ఎంతసేపు విరాట పర్వం అని ముసలాళ్ళలాగా కూర్చుని శుభం జరగాలని కూర్చోకండమ్మా. ఏం జరిగినా తట్టుకోవాలంటే ద్రోణ పర్వం చదవాలి. ద్రోణపర్వం చాలా పెద్దది కూడా. భయంకరమైన ఒళ్ళు గగురు పొడిచే ఘట్టాలు, మహావీరుల మరణాలన్నీ అందులో ఉంటాయి. భీష్మ పర్వంలో కూడా కాదు, భీష్ముడు ఇష్టమై యుద్ధం చేయాలి, ద్రోణాచార్యుడు చేశాడు, గట్టిగానే చేశాడు. ఆ యుద్ధం అక్కడ జరిగింది. అసలు యుద్ధం అంతా ద్రోణపర్వంలో జరిగింది. 11వ రోజు నుంచి 15వ రోజు వరకు అక్కడ జరుగుతుంది. నారాయణాస్త్రం వేస్తే శరణాగతి అని పడిపోతా భీముడు బలవంతంగా పడుకోబెడతారు. అంచేతను బ్రహ్మాస్త్రానికి బ్రహ్మాస్త్రం విరుగుడు, నారాయణాస్త్రానికి శరణాగతి విరుగుడు. ఏమీ లేకుండా మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసే అస్త్రం ఒకటే ఉందమ్మా, అది పాశుపతాస్త్రం. పరమశివుడు ప్రళయకాలంలో ప్రయోగించే అస్త్రం. దానికి అంతా అయిపోవలసింది. నువ్వు శరణాగతి అన్నా కుదరదు, పోవయ్యా అంటాడు ఆయన. నువ్వు ఎదిరించినా కుదరదు, శరణాగతి అన్నా కుదరదు. శివుడు పని ఇది, ఆయన డ్యూటీ. నారాయణుడి డ్యూటీ ప్రపంచాన్ని పోషించడం, శివుడి బాధ్యత ప్రపంచాన్ని మింగేయడం. మింగేవాడు మింగే పనే చేస్తాడు. నువ్వు కరుణిస్తే అలాగా, మీకు కరుణ ఉండదు. అంటే ప్రళయకాల రుద్రుడు. పాశుపతానికి ఎదురు లేదు. నారాయణాస్త్రానికి శరణాగతి పనిచేస్తుంది. ఇతర అస్త్రాలకి దేనికి దానికి, బ్రహ్మాస్త్రానికి అదే పనిచేస్తుంది. అంతకంటే వేరే అస్త్రాలకి వేరే అస్త్రాలు పనిచేస్తాయి. అలాగే ఏ అస్త్రాన్నైనా ఒక అస్త్రంతో జయించినట్టే నీ దురాశలన్నీ నీ కల్పిస్తున్న మనస్సు అనే అస్త్రంతోనే జయించవయ్యా అని చెబుతున్నాడు ఖచ్చితంగా. ఘోరాస్త్రమివ అస్త్రయుక్త్యా చిరాయ సాధోత్యజ చంచలత్వం. చంచలత్వాన్ని విడిచిపెడితే చాలు. మన మనస్సు ఏం చేస్తూ ఉంటుందండి, మీరు పరిశీలించండి. ఓ కుర్రాడు చదువుకుంటూ ఉంటాడు, అతనికి ఏం ఆలోచన వస్తుంది? కొత్త సినిమా వచ్చింది, ఏమైందో ఎలా ఉందో. వీడికి వెళ్ళే అవకాశం లేదు, నోరు మూసుకోవచ్చు కదా. కొత్త సినిమా ఎలా ఉందో సాయంత్రం తెలుస్తుంది కదా. ఊరుకోడు. ఫ్రెండ్కి ఫోన్ చేసి, ఎరా ఆ సినిమా ఏమైందా, కా అని ఒక సినిమా వచ్చిందిరా, అదేదో సినిమా వచ్చింది ఈ మధ్యన, కా అదో సినిమా, కా అని వచ్చిందిరా, ఏమైంది, వాడు కా అంటాడు. వాడు దీనికోసం ఫోన్ చేస్తాడు. ఈ ఫోన్ చేస్తే చదువు చెడిందా లేదా? ఇంతోటి కా ఏమైందో నీకు సాయంత్రం తెలియదా? ఇదే చంచలత్వాన్ని ఆపాలి. యువకులు బాగా కనపడుతున్నారు కాబట్టి చెబుతున్నా, మీరు చదువుకునేటప్పుడు, పాఠాలు వినేటప్పుడు, ఏదైనా పని మీద ఉన్నప్పుడు వేరే ఆలోచన ఏ వచ్చినా కంటిన్యూ, అంతే లెక్క. తోసేయ్,
నీ పని నువ్వు చేసుకో, తోసేయి నీ పని నువ్వు చేసుకో. కావాలంటే ఆ సినిమా గురించి కనుక్కోవడానికి ఆలోచనలకి సాయంత్రం ఒక సమయం కేటాయించుకో, అప్పుడు చేసాయి. నేను వద్దని చెప్పట్లేదు. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఆ విన్నామనుకో, ఆ వార్త వింటే ఏమవుతుందో తెలుసా? ఆ సినిమా దెబ్బతింది అని చెప్పాడు అనుకో, వీడిగా హీరో అంటే అభిమానం అనుకో, ఏంట్రా మనోడు ఇలా చేశాడో అంటాడు. ఇక్కడ ఎంతసేపు హీరో గారే మనకు కావాలి, ఇంకెవరు అక్కర్లేదుగా. ఒకవేళ బాగుంది అనుకో, మనోడు ఎప్పుడు మగోడేరా అని ఏదో అంటాడు. నీ చదువు చెడిందా లేదా? వాడు మొగాడైనా ఆడదైనా నపుంసకుడైనా నీ చదువు చెడిందా లేదా? నీకెందుకు ఇది? ఇదే సాధో త్యజ చంచలత్వం. చంచలత్వాన్ని విడిచిపెట్టాలి. మనస్సులో ఎప్పుడూ రకరకాల ఆలోచనలు వస్తూనే ఉంటాయి. దాని చంచలత్వం విడిచిపెడితే ఏమవుతుంది? చంచలమైంది అన్న దాంట్లో ఏదండి? కోతి. విమర్కటో వృక్షమివ అక్షతశ్రీ. కోతులు లేని చెట్టులాగా ఫలపుష్పాలతో శోభాయమానంగా ఉంటా ఉన్నాడు. కోతి ఉందనుకోండి, మామిడి చెట్టు ఉంది, నిండా కాయలు కాసింది, పళ్ళు కూడా అయ్యాయి, మామిడి పువ్వులు ఉన్నాయి, ఆకులు చాలా అందంగా ఉన్నాయి. కానీ ఒక్క కోతి దాని మీదకి వచ్చిందనుకోండి, మొత్తం పాడు చేసేస్తుంది. అది తినేదేమో 2 పళ్ళు, చెడగొట్టేది మొత్తం, దులిపేస్తుంది, మొత్తం కాయలన్నీ రాలిపోతాయి. అలాగ మన జీవితం అనే వృక్షంలో ఈ వృక్షాన్ని ఈ కోతి పాడు చేయకుండా ఉండాలి అంటే కోతి లాంటి మనస్సుని అదుపులో పెట్టుకోవాలి మనం ఖచ్చితంగా. అందుకే ఎవరన్నా పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే ఏమంటారో గమనించండి, వీడు కోతి, తోక ఒకటే తక్కువ అంటారు. దానికి తోక ఉంది, వీడికి తోక లేదు. లేకపోతే కోతితో ఎందుకు పోలుస్తారండి? ఇట్ ఈస్ సైంటిఫిక్. కోతి చంచలత్వం సైంటిఫిక్. మనం ఎవరైనా సరే ఊపిరి తీసినప్పుడు గమనించండి, నిమిషానికి 15 సార్లు ఊపిరి తీస్తాం మనం. నిమిషానికి 15 సార్లు, మహా అయితే 16, 17, లేదు కొంచెం సావకాశంగా తీస్తే 12, 13, సగటుని 15. కానీ కోతి 32 సార్లు ఊపిరి తీస్తుంది నిమిషానికి. మనకి రెట్టింపు. అంటే అలా తీస్తూనే ఉంటుంది అది. ఊపిరి ఎక్కువ తీసావు అంటే అర్థం, ఎక్కువ సార్లు ఎగశ్వాస అన్నావు అంటే అర్థం నీ మనస్సు బాగా చంచలమైంది. కావాలంటే బీపీ వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు చూసుకోండి, ఎగిరెగిరి పడిపోతూ ఉంటాం. ఇక్కడ మనస్సు వేగం పెరిగిపోయింది. బీపీ పెరిగిందంటే అర్థం అది. ఎందుకంటే నీ మనస్సు వేగంగా వెళ్ళిపోతుంది, రక్తం కూడా అలా వేగంగా వెళ్ళాలి కదా. రక్తం వేగం పెంచింది, రక్త ప్రసారం వేగం పెరగడమే కదా బీపీ. హై బీపీ అంటే అర్థం. ఎందుకు పెరిగింది? నీ ఆలోచనలో వెళ్ళి. అంత కోపం ఎందుకు? అంత పిచ్చి ఎందుకు? అంత ద్వేషం ఎందుకు? కాసేపు అలా ఉండొచ్చు కదా, తర్వాత అవసరమైనప్పుడు చర్య తీసుకోవచ్చు కదా. రెచ్చగొట్టేస్తే అలా ఎక్కువసార్లు మనం కోపడ్డాం అనుకోండి, ఆయుర్దాయం తగ్గిపోతుంది. ఎందుకంటే ఆయుర్దాయం ఎప్పుడు సంవత్సరాలు బట్టి నిర్ణయం ఉండదు. 80 ఏళ్ళని జాతకంలో చెప్తే 80 ఏళ్ళు అనుకోకుండా పొరపాటు. మీకు బీపీలు షుగర్లు ఎక్కువే, ఆందోళనలు ఎక్కువైతే 72కే శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఎందుకంటే ఆయుర్దాయం లెక్కలు ఎప్పుడు ఊపిరి లెక్కలో ఉంటాయి. నిమిషానికి 15, గంటకెన్ని, రోజుకెన్ని అలా లెక్కగట్టి జ్యోతిష్శాస్త్రవేత్తలు ఆ ఊపిరి లెక్కలను బట్టి ఆయుర్దాయం లెక్క చెబుతారు. నువ్వు కంగారు పడతావని పూర్ణాయుర్దాయం అని చెప్తారు, అసలు రహస్యాలు చెప్పరు. ఎందుకంటే వీడికి 72 ఏళ్ళే బతుకుతావని చెప్పాడు అనుకోండి, 62 ఏళ్ల నుంచే మొదలెడతాడు వీడు కంగారు పడ్డం. 63వ ఏట పోతాడు కంగారు కారణంగా. కంగారులో బంగారం కూడా పోతుంది. అందుకని మనకు ఆయుర్దాయం లెక్కలు చెప్పరు, పూర్ణాయుర్దాయం అంటారు, పొమ్మంటే చెబుతారు. మనం ఎందుకు పోతాం? ఈ పిచ్చి వేషాలన్నీ వేసి ఆవేశం పెంచేసుకుని, ఆలోచన పెంచేసుకుని, బీపీలు షుగర్లు తెచ్చేసుకుని ఉన్న ఆయుర్దాయాన్ని కూడా తగ్గించుకుంటున్నాం మనం. అందుకని ఎక్కువ ఆలోచించకుండా ఉంటే, ఎక్కువ ఆవేశానికి లోను కాకుండా ఉంటే మనస్సు వేగం పెరగదు. మనస్సు వేగం పెరగకుండా ఉంటే ఊపిరి వేగం పెరగదు. ఊపిరి వేగం పెరగకుండా ఉంటే ప్రాణాయామం చేసినట్టే ఆయుర్దాయం పెరుగుతుంది ఖచ్చితంగా. కోతి ఉందంటే చెట్టు పాడైపోతుంది, కోతులు లేకపోతే చెట్టు హాయిగా ఉంటుందా ఉండదా? మన మనస్సు అనే కోతిని మన జీవితం అనే వృక్షం మీద పైకి ఎక్కకుండా చెయ్యాలి మనం ఖచ్చితంగా. అలా చేసిన వాళ్ళనే యోగులు అంటారు. ఆ కోతి వాలకుండా చూసిన వాళ్ళే మహాయోగులు.